జెడ్సన్ బ్రదర్ని సస్పెండ్ చేసిండు పార్టీ నుంచి. ఎవరు? రేవంత్ రెడ్డి. సో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక నియంతృత్వ పార్టీగా మార్చిండా అనేది అంటే ఒంటెత్తుపోకడ. ఆయన పీకింది లేదు, చేసింది లేదు. ఈయన రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే తెలంగాణలో టీడీపీ సావకపోతుండే. టీడీపీని చంపేసి అప్పుడు గతి లేక వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకి. టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు దరిద్రుడు. సోనియా గాంధీని ఏమని తిట్టిండు? బలిదేవత అన్నాడు లుచ్చగాడు. ఇవాళ వీడు నీతులు చెప్తున్నాడు. ఏడ స్టార్ట్ అయింది ఇన్ కెరియర్? ఆర్ఎస్ఎస్ లో కాదా? ఎన్ని పార్టీలు మారినావు? బీఆర్ఎస్ లకు పోయినావు, బీఆర్ఎస్ లకి వెళ్ళి ఈ యొక్క టీడీపీలోకి పోయినావు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కదా నాయన. తెలంగాణ ఉద్యమం అప్పుడే టీడీపీలోకి వెళ్ళి బయటకు వచ్చేదండి నువ్వు. ఇంకా రాకుండా ఇంకా టీడీపీ ఆంధ్రాల పార్టీలో ఉండుకుంటా సోనియా గాంధీని తిట్టిండు దరిద్రుడు. ఇవాళ నీతులు చెప్తున్నావు. అధికారం కావాలి, అమ్మాయిలు కావాలి, ఈ రెండే కావాలి దరిద్రులకి. లేని బేడ. ఈయనకి అంత టాలెంట్ ఉంటే తెలంగాణలో టీడీపీ సాగకపోతుండే. ఈయనకి అంత టాలెంట్ ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుండే, లేకపోతే ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపిస్తుండే. మా పార్టీకి బాహుబలి వస్తాడన్నాడు. మరి బాహుబలి వస్తే 2018లో ఎందుకు గెలిపియలే? నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియలే? మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియలే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు గెలిపియలే రేవంత్ రెడ్డి? దొంగ నా కొడుకులు ఉన్నారు. కష్టపడేటోళ్ళేమో అందరూ. అది మంచిగా అయితేనేమో ఆన్ పేరు పెట్టుకుంటాడు, చెడ్డగా అయితేనేమో నాకు సంబంధం లేదు అంటాడు. మునుగు ఎక్కడ? అక్కడ హుజూరాబాద్లో వాళ్ళతో కాంప్రమైజ్ కావాలి. ఈటల రాజేందర్ గారితో వారం ముందు టికెట్ ఇస్తావు చిన్న పోరగానికి. ఒక పైసా ఖర్చు పెట్టినావు. ఏంది నీ కావరం ఏంది? కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసిన వాళ్ళు మొత్తం డే 1 నుంచి కష్టపడ్డ వాళ్ళనేమో పీక్ పారేస్తావు. వాడు కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకించినోడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బడతలు తీసుకొని కొడతా అన్నవానికేమో నువ్వు ఇలా పదవులు ఇస్తావు. ఆలోచించబెట్టులారా. ఇవాళ బీఆర్ఎస్ లా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళకి మళ్ళీ పిలిచి నువ్వు టికెట్లు ఇస్తే వాడు ఎట్లా గెలుస్తారా? రంజిత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు చెప్పు. అట్లనే వానికి మొన్న ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి? 30,000 ఓట్లు వచ్చినాయి, 40,000 ఓట్లు వచ్చినాయి ఆడ మెదక్ల నీలం ముదిమాదరాజుకి. ఇప్పుడు గెలుతాడా? ఆడు దానమయ్య గెలుతాడా? కాదు. మైనంపల్లి హనుమంతరావుకు మెదక్లో కానీ లేకపోతే ఈ మల్కాజ్గిరిలో టికెట్ ఇస్తే గెలకపోనా? ఆడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుతాడా? భువనగిరిలో కోమారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఇస్తే గెలకపోనా? లేకపోతే మెదక్ల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే గెలకపోనా? పెద్దపల్లిలో వేరే వాళ్ళకి కాంప్రమైజ్ చేసి వాళ్ళకి టికెట్ అనౌన్స్ చేయొద్దా? అరే ఎవరు కష్టపడలేదా? రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడ్డా? అంత పోటుగాడా? ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డారా జెడ్సన్ బ్రదర్? అరే ఆయనకు హ్యాండిక్యాప్డ్ అయిందే పార్టీ కోసం కష్టపడడం వల్ల. ఆయన కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి వచ్చిండు. ఆయన నేషనల్ లెవెల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రిపుల్ అక్కడికి పోయి సాయం పార్టీ కోసం చేస్తాడు. ఈయనకి ఏం తెలుసు? సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు చూడు, ఈ అద్దంకి దగ్గర పోతాడు, టీవీల ముందు పోతాడు, ఎవ్వడు చూడాడు. సామా రామ్మోహన్ రెడ్డి పోతాడు, ఆయనకేమో రెడ్డి అని చూస్తే వానికి ఏ డిస్క్రిషనరీ పవర్ ఉందని వానికి రెడ్డి అంటే సామా రామరెడ్డి అనేటువంటి పదవి ఇచ్చినావు. సోషల్ మీడియా ఇంకో ఇన్ఛార్జ్ అని ఇస్తావు. ఈ నిజంగా కష్టపడేటోనేమో మాదిగోళ్ళని ఇది చేస్తావా? సామా రామ్మోహన్ రెడ్డి అనేటోడు చెప్తే ఎవడు చూస్తాడు? ఎవడు చూడు. వానికేమో పదవి ఇస్తావు. ఏంటంటే జై రేవంత్ రెడ్డి అంటే పదవి ఇస్తావు. లేదు నిజం మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ప్రజల తరఫున మాట్లాడితే వాళ్ళు శిక్షిస్తావు. దరిద్రుడా. ఆర్టీఐ లేచి ప్రతి అంశం మీద డేటాతోటి ఆధారాలతో మాట్లాడితే ఇప్పుడు ఇంతమంది టీవీలో ఎందుకు వెళ్తారు? ఎందుకు చూస్తారు? జడ్సన్ అన్న మాట్లాడితే ఎందుకు చూస్తారు? మిగతా గాడిద కొడుకు మాట్లాడితే ఎందుకు చూడరు? ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఆధారాలతో మాట్లాడతాడు, నాలెడ్జ్ పర్సన్. పార్టీలకు అతీతంగా అందరు గౌరవం ఇస్తారు. అన్ని సామాజిక వర్గాల వారు, తెలంగాణకు సంబంధించిన అందరు ప్రజలు గౌరవం ఇస్తారు జడ్సన్ అన్నకి. ఎందుకంటే ఆయన జెన్యున్గా కష్టపడుతున్నాడు. దరిద్రుడా. ఎమ్మెల్సీ అవు, ఓ పదవి అవు, ఎవరు అనుకో ఇస్తావు మంత్రి పదవులు. వాళ్ళకి మన కాంగ్రెస్ ఐడియాలజీ సంబంధం లేని వ్యక్తులకి నిజంగా కష్టపడడానికి ఎవరో దరిద్రుడా.
సంక నాకు ఇస్తున్నావు పార్టీని. 8 సీట్లు ఈజీగా దొబ్బుతాయి. మొన్న కూడా 80 సీట్లు వస్తుండే, 10 సీట్లు దొబ్బబెట్టిండు. పురుమల సింగానికి ఎందుకు ఇచ్చినావురా? వాటితో కాంప్రమైజ్ కాదు గంగుల కమలాకర్ తోటి. ఇక్కడ ఏది అక్కడ పరమేశ్వర్ రెడ్డికి, ఇక్కడ ఉప్పల్ల, ఇక్కడ మన యొక్క పీజీఆర్ బిడ్డకి, వీళ్ళందరూ కాంప్రమైజ్ కాలే అపోజిషన్ పార్టీలతోటి. గద్దరన్న బిడ్డ 10 సీట్లు ఈజీగా కాంప్రమైజ్ అయ్యారు. లేకపోతే 80 సీట్లు కన్ను మూసుకొని గెలుస్తుండే. అందరు కష్టపడ్డారు. ఇడొక్కడే కష్టపడ్డాడంటే పోటీగాడు గెలురా చూద్దాం. ఎంపీ ఎన్నికలలో రోజు పొద్దుగాలేస్తే ఇట్లనే మాట్లాడతాం, గెలిపిరా చూద్దాం.